నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు, కార్యకర్త లేకుండా మీ వశము కాదు. మీరు ఏమో కూర్చున్నా కష్టపల్ల సందుల్లా గొంతుల్లా గుద్దుకునేది, తన్నుకునేది, అక్క నిడిచిపెట్టి అన్న నిడిచిపెట్టి బావబామర్ నిడిచిపెట్టి అందరికీ ఎడవాసింది. ఏ విల్ల మేమే మూట కట్టుకోలేదు, కట్టుకున్నది మీరే. మీరు కట్టుకొని కూడా మమ్మల్ని ఇంత అన్యాయంగా నడేట్లా ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం 15 ఏళ్లకు 15 మంది కార్యకర్తలు కూడా చదవగారు ఆ పార్టీకి. అల్లగు పోయి నువ్వేం ఉద్ధరిస్తావు? ఏం ఉద్ధరియం? అనవసరం. నీ జీవితం ఖరాబు చేసుకున్నావు, అనవసరంగా నువ్వు ఆగమైనావు. అది కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీతోని 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా. నిన్నైతే నేను విమర్శించదలుచుకోలేదు. ఇంకొకటి, అలివిగాని హామీలు ఇచ్చి ఒకటి ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తల్లి సన్నుషికి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ, అవసరం లేదు. గత 25 సంవత్సరాల నుండి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేనాడు ఇదే చిట్లంగుంటలో ముగ్గుట్ల నేను ఒకరిని తెలంగాణ ఉద్యమం. కానీ ఆయన ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్కన నవ్విన ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనే నడిచినాం. అన్న బాలరాజు అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారు చేసినావు. అచ్చంపేట తాలూకాను కూడా కొంతవరకు మెరుగుపరిచినావు, అది ఎవరు కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలములో, కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరిని ఏమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎంబటి అవసరం లేదు. ఏం పొడిచింది బీజేపీ? ఏం పొడిచింది? ఏం తెల్లగా చేసిందో గా బండి సంజయ్ చెప్తే బాగుడు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నిల్లి అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకటి ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? బాధట్లా గెలిస్తే తెలుస్తుంది, ఈ ప్రజలకు రాస్తే తెలుస్తుంది. మీ ఎమ్మటి పోలీసులు ఎందుకు? మీరు రావచ్చు కదా. మీ ఎమ్మటి బందోబస్తు ఎందుకు? మీరు రావచ్చు కదా. ఇంకొకటి, ఇల్లే కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటుంది, 1 భార్య ఉంటే ఎట్టుంటుంది? మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకేముంది? ఒకటే సంవత్సరం. 1 సంవత్సరాన్ని నమ్ముతారా, 2 సంవత్సరాలు నమ్ముతారా? మీరే చెప్పండి. ఇంకొక బీజేపీ ఏం పొడిచింది? బీజేపీ ఏం పొడిచింది? ఏం తెల్లగా చేసిందో గా బండి సంజయ్ చెప్తే బాగుడు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నిల్లి అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? బాధట్లా గెలిస్తే తెలుస్తుంది, ఈ ప్రజలకు రాస్తే తెలుస్తుంది. మీ ఎమ్మటి పోలీసులు ఎందుకు? మీరు రావచ్చు కదా. మీ ఎమ్మటి బందోబస్తు ఎందుకు? మీరు రావచ్చు కదా.